కాలము నుండియో ఎదురు చూచుచున్నా భక్తుల బృందంబు నుద్దరింప భూని మరియమ్మ గర్భాన పుట్టినావా. పాపులకు ముక్తి మార్గము చూపినావా. పాపులకు ముక్తి మార్గము చూపినావా. పాపులకు ముక్తి మార్గము చూపినావా. పేదలను హీనముగా చూడరాదటంచు. పేదలను హీనముగా చూడరాదటంచు. చిన్నితనము నుండియే బోధ చేయనించి ధరను పాలించు గనుల సౌదములు వదలి పశుల పాకలో ఒక మూల బండినావా. పశుల పాకలో ఒక మూల పండినావా. పశుల పాకలో ఒక మూల పండినావా. పేదలను హీనముగా చూడరాదటంచు. పేదలను హీనముగా చూడరాదటంచు. చిన్నితనము నుండియే బోధ చేయనించి పేదలను హీనముగా చూడరాదటంచు. చిన్నితనము నుండియే బోధ చేయనించి ధరను పాలించు గనుల సౌదములు వదలి పశుల పాకలో ఒక మూల పండినావా. పశుల పాకలో ఒక మూల పండినావా. పశుల పాకలో ఒక మూల పండినావా. పండియాడుచుండివా పశుల తొట్టే. పండియాడుచుండివా పశుల తోటే. పండియాడుచుండివా పశుల తొట్టే. ముందు నాకు సిల్వ భారంబు మోయవలసి. ముందు నాకు సిల్వ భారంబు మోయవలసి. ఎరిగియున్నను ఎరుగని నరుని బదిగి. పండియాడుచుంటివా పశుల తోటే. పండియాడుచుంటివా పశుల తొట్టే. నీదు ప్రథమ యాగమనము నిదలంప. నీదు ప్రథమ యాగమనము నేతలంప. నీదు ప్రథమ యాగమనము నేతలంప. నెప్పుడు రెండవ రాకడలో నెత్తబడుదున్. ఎప్పుడు రెండవ రాకడలో ఎత్తబడుదున్. నెప్పుడు పరిపాలనము నెయ్యేళ్ళు చేతునడి తలపు పుట్టే. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, ఆయన మహాకృపలో 11 మాసములు భద్రము చేయబడి ప్రపంచమంతా భయంకరమైన పరిస్థితుల్లో ఉండగా ఎందరో ఈ దినమును చూడలేక ఈ లోకమును విడిచి మట్టిలో కలిసిపోయి ఉండగా దేవుడు తన మహాకృప ప్రేమ కనికరము చేత
ఆయన కృపలో కాపాడబడి ఆయన సన్నిధిలోనికి వచ్చిన మనకెల్లరకు మన ప్రభువును, లోక రక్షకుడును, పాపుల రక్షకుడునైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో కృపా సమాధానములు, మహిమ దీవెనలు, ఆశీర్వాదములు, ఆరోగ్యములు, క్రిస్మస్ దీవెనలు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. నెమ్మదిగా చెప్తున్నారు, అవసరం లేదు అన్నట్లుగా. కావాలా? దీవెనలు కావాలంటే గట్టిగా చెప్తే మాకు కావాలి అని. క్రిస్మస్ దీవెనలు, శుభములు, ఆశీర్వాదములు కలుగును గాక. ఇంకా సౌండ్ పెంచాలి. దేవుడు మీ కుటుంబములలో క్రిస్మస్ ఆనందము కలిగించును గాక. ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యము కలిగించును గాక. అప్పులతో ఉన్న వారికి అప్పులు తీర్చును గాక. ఆశీర్వాదమును కలిగించును గాక. సమాధానము కలిగించును గాక. ప్రియులారా, జాగ్రత్తగా దేవుని మాటలు ఆలకిద్దాము. దేవుని యొక్క వాక్యమును చదువుకుందాము. లూకా సువార్త 3వ అధ్యాయము ప్రియులారా 3వ వచనం నుండి 6వ వచనం వరకు చదువుకుందాము. అంతటా అతడు వచ్చి పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవలెనని యోర్దాను నది ప్రదేశముల యందంతటా ప్రకటించుచుండెను. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఆయన త్రోవలు సరళము చేయుడి. ప్రతి పల్లము పూడ్చబడును. ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును. వంకర మార్గములు తిన్ననివి గాను కరుకు మార్గములు నున్ననివి గాను నున్ననివి నగును. సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేక వేయుచున్న ఒకరి శబ్దము అని ప్రవక్త అయిన యెషయా వాక్యముల గ్రంథం ముందు రాయబడినట్టు ఇది జరిగెను. చాలు. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, చదవబడిన వాక్య భాగములో 4 విషయములు వ్రాయబడి ఉన్నాయి. యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు నరుడుగా రాకముందే ప్రపంచములో ఉన్న 4 పరిస్థితులు లేక యూదా మతములో ఉన్న 4 విధానాలను గూర్చి ఇక్కడ స్నానికుడైనటువంటి యోహాను యేసుక్రీస్తు వారి కంటే ముందుగా జన్మించిన బాప్తిస్మమిచ్చు యోహాను, ఆయన బోధ చాలా కఠినముగా ఉండేది. ఆయన బోధ చాలా రోషముగా ఉండేది. ఆయన బోధ ఉన్నది ఉన్నట్లుగా ఉండేది. ముందుగా ఆయన క్రీస్తు వారి యొక్క జన్మమును గూర్చి, ఆయన ఎందుకు ఈ లోకమునకు వచ్చారు, ఆయనను గూర్చి సాక్ష్యము చెప్పుటకు ఆయన సాక్షిగా వచ్చినట్లుగా 4 సువార్తల్లో కూడా యూదులైన వారు వచ్చి యోహానును అడిగినప్పుడు, నీవేనా మెస్సియావు, నీవేనా అని అడిగినప్పుడు వారికి చెప్పిన మాట అరణ్యములో కేక వేయించిన ఒక శబ్దమును మాత్రమే. ప్రభు యొక్క మార్గములను సరళము చేయడానికి నేను వచ్చాను తప్ప నేను మెస్సియాను కాను అని యోహాను అంతటి వరము కలిగిన వాడైనప్పటికీ తనలో ఉన్న తగ్గింపు దేవుని గూర్చి తాను అంటున్నాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఆయన చెప్పుల వార విప్పుటకైనను చెప్పులను మోయుటకైనను నాకు యోగ్యత లేదు, అర్హత లేదు అని చెప్పిన స్నానికుడైనటువంటి యోహాను, ప్రియులరా, యూదులలో ఉన్న 4 విషయాలు ఒక మాటలో చెప్పాలంటే ఆనాడు యూదులలో మాత్రమే కాదు గాని నేడు ప్రపంచమంతట్లో కూడా ఈ 4 విషయాలలోనే మనుషుల యొక్క జీవితము నలిగిపోతుంది.
ఈ 4 విషయాల ద్వారానే అనేక మంది శాపములకు గురైపోవచ్చున్నారు. ఈ 4 విషయముల ద్వారానే అనేక మంది అనేక రీతులుగా బాధపడుచున్నారు. మొదటి మాట, గోతులు ఎత్తు చేయబడును. ప్రియులను గమనించాలి. ఇక్కడ వ్రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క కొండ, అంతకు ముందుగా ఆ మాటను, ప్రతి పల్లము పూడ్చబడును అనగా గోతులు పూడ్చబడును. గోతులు అనగానే ఒక మాటలో చెప్పాలంటే, గోతులు అనగానే లోపములు, మనిషిలో ఉన్న లోపములు, యూదులలో ఉన్న లోపములు, వారిలోనే మాత్రమే కాదు గాని నేడు ప్రపంచములో ఉన్న ప్రతి మానవునిలో లోపము లేని మనిషి ఎవరు కూడా లేరు. ఇక్కడ కూర్చున్న నీలో కూడా ఏదైనా లోపమున్నదేమో. లోపముతోనే నీవు పండుగ చేసుకుంటే నీకు ఆశీర్వాదము కాదు గాని లోపములు పూడ్చబడాలి, గోతులు పూడ్చబడాలి. ప్రియులారా, ఏమిటి యూదులలో ఉన్న లోపములు అని వాక్యములో మనము చూచినట్లయితే, వారు దేవుని వ్యర్థముగా ఆరాధన చేసేవారు. జాగ్రత్తగా వినాలి. దేవుని మందిరానికి వచ్చే వాళ్ళారా, వారే దేవుని వ్యర్థముగా ఆరాధన చేసేవారు. అంటే వారి మనస్సు దేవునికి ఇవ్వకుండా, వారి యొక్క పాపాన్ని మానకుండా పేరుకు మాత్రమే మందిరానికి వచ్చి దేవుని ఆరాధన చేసేవారు, వ్యర్థముగా దేవుని ఆరాధించేవారు అని మత్తయి సువార్త 15వ అధ్యాయము 17వ వచనములోను, లూకా సువార్త 11వ అధ్యాయము 43-44 వచనాల్లో వారిని గూర్చి, యూదులలో ఉన్న లోపములను గూర్చి ప్రభువైన యేసుక్రీస్తు వారే వారిని గూర్చి మాట్లాడే మాటలు మనకు కనబడతాయి. 15వ అధ్యాయం 7వ వచనం, వేషధారులారా, బాగా వినాలి. వేషధారులారా, భక్తి అనే వేషం వేసుకున్న వాళ్ళారా, విశ్వాసులనే వేషం వేసుకున్న వాళ్ళారా అన్నట్లుగానే ప్రభు అంటున్నారు, యూదులను కూర్చి అంటున్నారు, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. యూదులలో ఉన్న లోపం ఏమిటంటే, పెదవులతోనే దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు కానీ వారి యొక్క హృదయము దేవునికి దూరముగా ఉంది. మనుషులు కలిగించిన పద్ధతులను, దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధింతురు. మనుషులు కల్పించిన పద్ధతులే దైవోపదేశములని చెప్పి వ్యర్థముగా వారు నన్ను ఆరాధన చేస్తూ ఉన్నారు. నేడు కూడా అనేక మంది ఆచారముగా, క్రిస్మస్ అనగానే ఏదో ఆచారముగా కొత్త బట్టలు పట్టించుకోవడం, లేకపోతే ఇల్లు శుభ్రం చేసుకోవడం, ఆచారాలతోనే పండుగ చేస్తూ ఉన్నారు కానీ అసలు క్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చారు, మనం ఎలాగూ బ్రతకాలి, ఆయన కొరకు ఎలా జీవించాలి అనబడే ఆలోచన లేని వారు కానీ వ్యర్థముగా దేవుణ్ణి ఆరాధన చేసేవారు నేడు కూడా ఉన్నారు. ఆ రోజే కాదు. ప్రియులారా, గమనించాలి. ఇంకా మనము చూసినట్లయితే వారిలో ఉన్న మరొక లోపం ఏమిటంటే, అగ్రపీఠములను కోరుకునేవారు. మాకు అధికారం ఉండాలి, మేమే పైన ఉండాలి, అందరూ మా కిందే ఉండాలి అనబడే ఆలోచన వారిలో కనబడేది. లూకా సువార్త 11వ అధ్యాయము 43-44 వచనాలు. కొంచెం స్పీడ్ గా చదవండి, సబ్జెక్ట్ చాలా పెద్దగా ఉంటుంది, త్వరగా చదవండి. అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో, అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను కోరుకొనుచున్నారు. అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు. వాటి మీద నడుచు వారు అవి సమాధుల వలె, సమాధులని ఎరుగరనెను. వీరికి అనేక మార్లు ప్రభు పోల్చే మాట ఏమిటంటే, మీరు సమాధులను పోలి ఉన్నారు, కనబడని సమాధులు.
ఎందుకనంటే మీలో హెచ్చింపు, మీలో ఉన్నది ఏమిటంటే అగ్రపీఠములు మాకు కావాలి, అధికారం మాకు కావాలి అనబడే ఆలోచన ఆనాడు సంఘములో ఉండేది, యూదుల మతములో ఉండేది. నేడు కూడా క్రైస్తవ సంఘములో అంటే మన బైబిల్ మిషన్ సంఘములో అది కనబడదు చాలా వరకు. కారణం ఏమిటంటే బైబిల్ మిషన్ బోధకుడైనా బైబిల్ మిషన్ విశ్వాసి అయినా కనపరచవలసింది దేవుడే. ఎప్పుడు కూడా సేవకుడు గొప్పవాడు కాదు. అందుకే మీ మీద మేము అధికారుల వలె కాకుండా, మీ మీద అధికారుల వలె కాకుండా మీకు సేవకులముగానే మేము పని చేయాలి అనే ఒక తీర్మానము. ఎంత సేవకుడైనా మీకు నేనెంత గొప్ప సేవకునైనా మీ సేవకున్నే. కానీ యూదులలో ఉండేది ఏమిటంటే అగ్రపీఠం, నాకు గొప్ప స్థానం ఉండాలి. నేడు సంఘాల్లో కూడా కొంతమంది అధికారము, సంఘములో ఒకవేళ ఎక్కువ కానుక సమర్పించే వారు ఉన్నారనుకోండి, వారు ఏం చేస్తారంటే పాస్టర్ గారి మీద అధికారం, మా మాటే వినాలి, నేను చెప్పినట్లే చేయాలి. ఆ రోజుల్లోనే కాదు కానీ నేడు కూడా సంఘాల్లో లోపం అనేది ఉంది, లేక లోతులు అనబడే ఉన్నాయి. ఈ లోతులన్నీ పూడ్చబడాలి, ఈ లోతులన్నీ సమానము చేయబడాలి. సమానము చేయడానికే ఆ రోజు యోహాను వచ్చి ఆయన మొదటి రాకడ కాలములో యూదుల మతములో ఉన్న గోతులను సమానముగా చేసినట్లుగా ఆయన బోధ కూడా, మీరు సర్ప సంతానమా, రాబోగ్రతను తప్పించుకోవడానికి మీకు బుద్ధి చెప్పిన వారు ఎవరు అని చెప్పి కఠినముగా వారికి బోధించినట్లుగా వాక్యములు మనం చూస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, మానవుల్లో మనుషుల్లో ఉన్న లోపములు చాలా ఉంటాయి. కొన్నిటిని గూర్చి మనం చూసినట్లయితే కొంతమందిలో ఉన్న లోపం ఏమిటంటే ఎదుటి వాని మేలు చూచి ఓర్చుకోలేని గుణం. ఎదుటి వాని మేలు చూచి ఓర్చుకోలేని గుణం, ఇది ఒక లోటు. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 23వ అధ్యాయము 6-7 వచనాల్లో ఆనాడు యూదుల్లో ఉన్నట్లుగానే నేడు కూడా అనేక మందిలో ఉన్న లోపములు కనబడుచు ఉన్నాయి. 23:6 వచనం, ఎదుటి వాని మేలు ఓర్చలేని వానితో కలిసి భోజనము చేయ. దేవుడు అంటున్నారు, దేవుడు తన వాక్యములో వ్రాయిస్తున్న మాట ఏమిటంటే ఎదుటి వాని మేలు చూచి ఓర్వలేని వానితో కలిసి భోజనము చేయొద్దు. ఏంటట? నువ్వు బాగున్నావంటే ఓర్వలేని వ్యక్తులు ఉంటారు చూడండి, వారితో కలిసి భోజనము చేయవద్దు. వారి రుచిగల పదార్థములను ఆశింపొద్దు. వాడు ఎంత మంచి భోజనం పెట్టినా వెళ్ళి ఆశపడొద్దు. అట్టివాడు భోజనం పెడతాడు కానీ మనసులో అంతర్యములో లెక్కలు చూసుకుంటాడట. వీరికి పెడుతున్నాను రా, నాకేమొస్తుంది రా అని. అలాంటి వారు కూడా ఉన్నారా లేదా? లోతులు మనిషిలో ఉన్న లోపములు చాలా లోపములు ఉన్నాయి. యూదులలో ఉన్న లోపములు, వారు వ్యర్థముగా దేవుని ఆరాధించేవారు, వారు అగ్రపీఠములను కోరుకునేవారు. నేడు సంఘములలో కూడా లోటులు కనబడుచు ఉన్నాయి, విశ్వాసులలో కూడా లోటులు కనబడుచు ఉన్నాయి. దేవుని యొక్క వాక్యములో మరొక వచనాన్ని చూస్తే తీతు పత్రిక 1వ అధ్యాయము 16వ వచనములోను, ప్రియులారా అలాగే తిమోతికి వ్రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాల్లోను చూస్తే దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టుగా ఉన్నారు. ఎరిగినట్లుగానే ఉన్నారు, చూస్తుంటే నమ్మినట్లుగానే ఉన్నారు. అందుకే వారిని గురించి అన్నారు చూడండి, వేషధారులారా. చూస్తుంటే నమ్మినట్లుగానే, దేవుని నమ్మినట్లుగానే ఉన్నారు కానీ ఎరిగినట్లు ఉన్నారు కానీ ఎరగనట్లుగానే ప్రవర్తిస్తున్నారు. ఎందరూ లేరు అలాంటి వారు. దేవుని నమ్మామని చెప్పి దైవ గుణము లేని వారు ఎందరూ ఉన్నారు.
కాబట్టి లోతులన్నీ కూడా పూడ్చబడాలి. ఆనాడు యూదుల్లో ఉన్న లోతులు పూడ్చబడినందున వారు అనేకమైన నష్టాలకు గురైపోయారు, కష్టాలకు గురైపోయారు. నీలో ఉన్న లోటు ఏదో, నీలో ఉన్న లోతు ఏదో నీకు తెలుసు. దేవుని పిల్లలమైన మనం నిజముగా అందరి మేలు కోరుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే ప్రభు యొక్క మనస్సు కలిగి మనం బ్రతకాలి. మరొక వచనములో కూడా తిమోతికి వ్రాసిన ప్రియులారా మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు, కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అంత్య దినముల్లో అబద్ధ బోధలు వస్తాయి, దేవునికి విరుద్ధమైన బోధలు వస్తాయి. చాలా మార్లు మీకు చెప్తూ ఉంటాను, కొంతమంది బోధకులు వచ్చి మీరు మందిరానికే వెళ్ళొద్దు అంటారు. ఎందుకు అనంటే వారు ఏవేవో చూపిస్తారు. బైబిల్లో యేసే మనకు మాదిరి. యేసుక్రీస్తు వారు మందిరానికి వెళ్ళారు, యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందారు, యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను పొందారు. యేసే మనకు మాదిరి. వ్యర్థమైన బోధకులు, అబద్ధ బోధకులు వచ్చి వేషధారణతో వచ్చి అనేకులను మోసపరిచి విశ్వాస భ్రష్టులుగా చేస్తారు. జాగ్రత్తగా ఉండండి. వేషధారణ బోధ కూడా వస్తుంది. ఇవన్నీ లోటులు సంఘములో, విశ్వాసుల లోటులు, బోధకుల్లో లోటులు. ఈ లోతులన్నీ పోర్చబడాలి, చదును చేయబడాలి. ఇక రెండవ మాట ఏమిటంటే కొండలు కొట్టివేయుటకు. కొండలు అనగానే ఎత్తు అనేది మనందరికీ తెలిసిన విషయమే. కురుగోడు కొండ మనకి ఇక్కడే కనబడుతుంది ఎదురుగా. కొండ కంటే పెద్ద బిల్డింగ్ కడతారా? కట్టొచ్చు, ఎక్కడ బెంగళూరు ఎక్కడ చోట కట్టొచ్చు. కానీ కొండ అనేది ఎత్తు, అది దేవుడు కట్టాడు, దేవుడు ఏర్పాటు చేస్తుంది. కొండ అనగానే ఎంతైనది అన్నట్లుగానే చాలా మందిలో ఆనాటి కాలంలో యూదులలో ఉన్నది ఏమిటంటే ఎత్తు లేక హెచ్చు. మరొక మాటలో చెప్పాలంటే అహంకారము, మరొక మాటలో చెప్పాలంటే హెచ్చింపు, మరొక మాటలో చెప్పాలంటే గర్వము. యూదులలో గర్వం ఉండేది. అందుకని యేసు ప్రభువుతో కూడా వాదలాటాడేవారు. ఏమనేవారు యేసుతో? కొన్ని వచనాలతో త్వరగా చదవండి. యేసు ప్రభువుతో ఏమనేవారు యూదులు? ఒక్కసారి వాక్యములో మనం చూచినట్లయితే, ప్రియులారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 3వ వచనము 39వ వచనము, అలాగే యోహాను సువార్త 9వ అధ్యాయము 28వ వచనము, అలాగే రోమపత్రిక 2వ అధ్యాయము 19వ వచనములో యూదులలో ఉన్న హెచ్చింపు, యూదులలో ఉన్న గర్వము, శాస్త్రులను పరిచయులను వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకొని వచ్చి ఆమెను మధ్యలో నిలవబెట్టి బోధకుడా ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువి చంపవలెనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించి. నీవేమి చెబుతావని అడుగుతున్నారు. వినాలి, బయట ఉన్న వారు కూడా వినాలి. యూదులైన వారు మేమే పరిశుద్ధులము, అందరూ అనబడే ఆలోచన కలిగిన వారు. అందుకే ఒక పాపాత్మురాలైన స్త్రీని తీసుకొని వచ్చి ప్రభు ముందు నిలబెట్టి, ఇదిగో ఈమె పాపము చేస్తూ ఉండగా ఈమెనేం చేయాలి? ఇలాంటి స్త్రీని రాళ్ళతో కొట్టించుకొని మోషే ధర్మశాస్త్రములో వ్రాయనారు. మీరేం చెబుతారు? అందుకు యేసు వారు అన్నారు, మీలో పాపము లేని వాడు ఎవడో మొదటిగా ఆమె మీద వ్రాయి వేయమని. వారందరి గర్వం అణిగిపోయేటట్లుగా ప్రభు మాట్లాడారు. దేవునికే మహిమ కలుగును గాక. చాలా మందిలో కూడా హెచ్చింపు,
మేమే పరిశుద్ధులము, మేమే భక్తులము. అలాంటి బుద్ధి, అలాంటి పరిస్థితి, అలాంటి హెచ్చింపు అనబడేది దేవుని పిల్లలకు ఉండకూడదు. అలాగే ప్రియులారా, బైబిల్లో 39వ వచనం, అదే అధ్యాయంలో 39వ వచనాన్ని చూస్తే, అందుకు వారు ప్రియులారా గమనించాలి. పై వచనం ఒకసారి చదువు, కింది వచనం చదవండి. ప్రభు అంటున్నారు, నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వాటిని వినిన వాటిని జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారేమంటున్నారంటే, మా తండ్రి అబ్రహాము, నీవు కాదు మా తండ్రి. తండ్రి మాకు అబ్రహామే. అంటే మేము అబ్రహాము సంతానము, మా సంతానము గొప్పది, యూదులలో ఉన్నది హెచ్చింపు. మేము అబ్రహాము సంతానము, మాకు తండ్రి అబ్రహామే. ఈ రోజు కూడా అనేక మందిలో హెచ్చింపు. ఆనాడు యూదుల్లో ఎలాగైతే హెచ్చింపు ఉన్నదో, నేడు కూడా క్రైస్తవ బిడ్డల్లో అనేక మందిలో కనబడేది ఏమిటంటే హెచ్చింపు. మరొక వచనములో కూడా 9వ అధ్యాయములో 28వ వచనములో కూడా, యోహాను సువార్త 9వ అధ్యాయము 28వ వచనం, అందుకు వారు నీవే వారి శిష్యుడము, మేము మోషే శిష్యులము. దేవుడు మోషేతో మాట్లాడినని ఎరుగుదుము కానీ వీడెక్కడి నుండి వచ్చెనో ఎరుగమని చెప్పి వారిని దూషించి, ఓ పుట్టు గుడ్డి వారికి ప్రభు కళ్ళిస్తే, వారిని స్వస్థత పరిస్తే, యూదుల సంఘమంతా కలిసి నీకు ఎలా స్వస్థత కలిగిందిరా, నిన్ను ఎవడు బాగు చేశారా, నీవేంట్రా అని సతాయించారన్నమాట, విసిగించారు. వాడు విసిగిపోయి డౌట్ వచ్చి వాడి తల్లిదండ్రులు పిలిపించి అన్నారట, ఇదిగో వీడు మీ కొడుకేనా, వీడు గుడ్డోడుగానే పుట్టాడా? అవునయ్యా గుడ్డోడేనయ్యా. మరి ఎలా కళ్ళు వచ్చాయి వీడికి అని అడిగితే, కళ్ళు ఎలాగొచ్చాయో మాకు తెలియదు కానీ పుట్టడం మాత్రం గుడ్డోడే. సరే, వాడు మరలా అడుగుతున్నారు, రే నీ కళ్ళెలా వచ్చాయి చెప్పురా అంటే, వాడికి విసుకొచ్చి ఒక మాట అన్నాడు, ఏంటి మీరు గొప్పగా నన్ను అడుగుతున్నారు, ప్రతిసారి నన్ను అడుగుతున్నారు, మీరేమైనా ఆయన శిష్యులు అవ్వాలనుకున్నారా అన్నాడు. మీరు యేసు ప్రభు వారి శిష్యులు కావాలని మీకు ఆశ ఉందా అంటే, ఇప్పుడు ఏమంటున్నారు, రివర్స్లో ఏమంటున్నారు, మేము మోషే శిష్యులము, యేసయ్య శిష్యులము కాదు, మేము మోషే శిష్యులము. ఈ మాటలో కూడా కనబడేది ఏమిటంటే హెచ్చింపు, గర్వపు మాటలు. కాబట్టి ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనలో ఏమాత్రము కూడా హెచ్చింపు ఉండకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనము తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ లోకములకు వచ్చిన మన ప్రభువు, మన రక్షకుడు, ఆయన అన్నారు ఏమనంటే, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. చెప్పను కొడదాము. ఆయన తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నారు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైనప్పటికీ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము ధరించి ఈ లోకమునకు ఆయన వచ్చాడు. కాబట్టి ఆయన ఎవరు అనంటే తగ్గించుకున్నవారు. దేవుడే తగ్గించుకుంటే మనమే పాట. అందుకని ఎప్పుడు కూడా దేవదాసయ్య గారు ఒక మాట ఎక్కువ అనేవారంట, నేనే పాట అబ్బాయి. అయ్యగారి కాలంలో కూడా యేసు ప్రభు వారి కాలంలో జరిగినట్లుగా అద్భుతాలు జరిగాయి. గుడ్డివారు నడిచారు, గుడ్డివారు చూచారు. అయ్యగారి కాలంలో చనిపోయిన వారు బ్రతికారు అయ్యగారు ప్రార్థన చేస్తే. అంత మహాభక్తుడు ఎప్పుడు అనేవాడట, అబ్బాయి నేనే పాట, ఆయనే గొప్పవాడు. కాబట్టి ప్రియులారా, హెచ్చింపు అనబడేది ఏమాత్రం మనలో ఉంటే కొండ, అది ఒక కొండ. దానికి పేరేమిటంటే కొండ. ఆ కొండ, ఆ హెచ్చింపే యూదులను ఎంతగా నాశనం చేసిందో
చరిత్ర తెలుస్తుంది, చెప్తుంది కదా. 70వ సంవత్సరములో క్రీస్తును సిలువకు వేసిన తర్వాత 70వ సంవత్సరములో వారి దేశాన్ని వారు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రోమా చక్రవర్తులు వారి మీద దాడి చేసి యూదులలో అనేక లక్షల మందిని చంపేశారు. మిగిలిన వారు ప్రాణభయంతో పరిగెట్టారు. కారణం ఏంటంటే వారిలో ఉన్న హెచ్చింపు. బైబిల్ చెప్తుంది హెచ్చింపు అనేది చాలా ప్రమాదకరమైనది. దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లయితే హెచ్చింపు అనబడేది చాలా ప్రమాదకరమైనదని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది. ప్రియులారా, చాలా మందిలో హెచ్చింపును బట్టి చాలా మంది నష్టపోవచ్చున్నారు. హెచ్చింపే అనేక మందికి నష్టమును కలిగిస్తూ ఉంది. కాబట్టి హెచ్చింపు అనబడేది ఎవరిలో కూడా ఉండకూడదు. తగ్గించుకోవాలి. ఎందుకంటే మన ప్రభువే తగ్గించుకున్నారు. మనము కూడా తగ్గించుకోవాలా, హెచ్చించుకోవాలా? ఎంతమంది హెచ్చించుకోవాలనుకుంటున్నారు? చేతులు ఎత్తండి. హెచ్చించుకుంటారా? తగ్గించుకోవాలనుకున్న వారు చేతులు ఎత్తండి. చప్పట్లు కొట్టండి ఒకసారి. దేవుడు మిమ్మల్ని దీవించునుగా. ఎప్పుడు తగ్గించుకుందాం. యూదులలో హెచ్చింపు ఉండేది. నేను క్రైస్తవ బిడ్డల్లో కూడా హెచ్చింపు కనబడదు. అది వారికే నష్టం. ఎంతోమంది అలా నష్టపోయిన వారు నా సేవానుభవంలో, నేను మీ అందరికంటే మీలో నాకంటే పెద్దవారు, వయసులో పెద్దవారు ఉన్నారు. మీకంటే నేను పెద్దవాడిని చెప్పుకోవట్లేదు, కానీ సేవా అనుభవంలో, నా విశ్వాస జీవితంలో నాకెవరు దేవుని గురించి బోధించలేదు. కానీ చిన్నప్పటి నుంచి ఎందుకో నాలో ఒక ఆశ, నేను దేవుని కొరకు బ్రతకాలనబడే ఆశ. మా కుటుంబం దేవుని నమ్మని కుటుంబమే, విగ్రహారాధన కుటుంబమే. ప్రతి సంవత్సరం మాకు మేకను, గొర్రెలు ఉండేవి. ఒక మేకపోతును అలా మందలో వదిలి మా నాన్న ఇక్కడికే వచ్చాడు. నిన్న వచ్చాడు. ఆ అబోబులం ఆళ్ళగడ్డ దగ్గర, కర్నూలు జిల్లా అబోబులానికి వెళ్ళేవారు. ఓ ట్రాక్టర్ తీసుకొని, నీళ్ళరా జనాలు తీసుకొని అలాగ వెళ్ళి నా చిన్నతనంలో అలా చేసేవారు. అంటే సాక్ష్యంగా చెప్తున్నాను, అది గొప్ప కాదు, తెలియని కాలం. మా నాన్నకు దేవుడు అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. మా నాన్నకు, మా అమ్మకు. ఇప్పుడు ఏదైనా చెప్తే నేను ఎప్పుడు చేశాను అలాగ అంటాడు. ఒక రోజున ప్రార్థనకి వెళ్ళి వస్తే ఇనప బకెట్ తీసుకొని ఇసిరాడు నా మీద. ఆ రోజు నాకు తలకు తగిలింటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. మా అమ్మ వచ్చి నన్ను పట్టుకొని పక్కనికి లాగేసింది. చంపుతీవి పిల్లోని, చంపుతీవి అని చెప్పి లాగేసుకుంది మా అమ్మ. నేను మా నాన్న నేను ఎప్పుడు చేశాను అలాగా అంటాడు. మర్చిపోయాను అంత. అంటే మాకే గుర్తుకుంటే పెద్దవాళ్ళకి గుర్తుకుండాలా వద్దా? గుర్తుకుండాలి. దేవునికి మహిమ కలుగును గాక. నేను దేవుని నమ్మాను, ప్రార్థనకి వెళ్ళాలంటే కొట్టేకొచ్చేవారు. మీరు ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ఆ యొక్క సేవానుభవంలో అనేకము నేర్పించారు. ఎందరో హెచ్చించుకున్న వారు ఈ రోజున తగ్గించి, ఈ రోజున వారు ఎందుకు పనికిరాని వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని పిల్లలమైన మనం ఎప్పుడు కూడా తగ్గించుకుందాం. తగ్గింపు దేవునికి ఇష్టమైనది. హెచ్చింపు అనబడే కొండ ప్రమాదకరమైనది. నీ కుటుంబాన్ని, జీవితాన్ని నాశనం చేసేది. దేనిని బట్టి హెచ్చించుకోవద్దు. ఆ రోజు యూదులు వారి యొక్క మతమును బట్టి మేము అబ్రహాం సంతానం అని అలాగే హెచ్చించుకునేవారు. ఈ రోజున నీవు ఎంత విశ్వాసమైనా, ఎంతకాలం నుంచి దేవుని నమ్మినా, లేకపోతే నీకు డబ్బున్నా, నీకు ఆస్తున్నా, అందమున్నా, నీకు పేరున్నా, దేనిని బట్టి గర్వించవద్దు. దేనిని బట్టి గర్వించవద్దు. దేనిని బట్టి గర్వించవద్దు. ఎవరిని బట్టి ఇంతకుముందు చెప్పడం జరిగింది. అతిశయించవలసి వస్తే ఎవరిని బట్టి అతిశయించాలి? దేవునిని బట్టి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మూడవ మాటను మనము చూచినట్లయితే రెండవదిగా కొండలు, మూడవదిగా వంకర త్రోవలు. వంకర మార్గములు లేక వంకర త్రోవలు. వంకర అనగానే మీ అందరికీ తెలుసు. వంకర అంటే ఏంటి చెప్పండి? టర్నింగ్. కొంతమంది నడక కూడా అలాగే ఉంటుంది. ఓ చక్కగా నడవరు, ఓ మంచిగా నడవరు, కొంతకాలం దేవుడు అంటారు. చెప్పండి, అలా కొంచెం ట్రాక్ తప్పుతారు అన్నమాట. మరలా లోకంలోకి వెళ్తారు.
మళ్ళీ కొద్ది రోజులు తాగుతారు, తిరుగుతారు, ఏదో శ్రమ వస్తుంది, అప్పుడు అయ్యా లేకపోతే దేవా క్షమించు నాయన. ఎన్నిసార్లు క్షమించాలి? వస్తుంది దగ్గర, ఉగ్రత దగ్గరికి వస్తుంది. కాబట్టి చక్కగా నడుచుకోవడం నేర్చుకో. యూదులలో ఉన్నది ఏమిటంటే వంకర, వారి మార్గములు చక్కగా లేవు, వారికి ఇష్టం వచ్చినట్టుగా నడిచేవారు. దేవుడు వారికి ఒక మార్గమును చూపించారు. అంత మాత్రమే కాకుండా దేవుడు వారిని నడిపించిన వాడు ఏ జనమును కూడా నడిపించలేదు, యూదులను నడిపించినట్లుగా బైబిల్ మనకు తెలియజేస్తుంది. దేవుడు వారిని ఏ విధముగా నడిపించారో వాక్యములో అనేకమైన వచనాలు మనకు కనబడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియులారా, నిర్గమకాండము 14వ అధ్యాయము 16వ వచనములోను, నిర్గమకాండము 15వ అధ్యాయము 19వ వచనములోను, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనములోను చూస్తే దేవుడు వారిని ఏ విధముగా నడిపించారో ఈ వచనాల్లో మనకు కనబడతారు. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చేయి చాపి దానిని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మధ్యలో నడచిపోవుదురు. దేవుడు వారిని ఎలా నడిపించాలంటే, దేవుడే నడిపిస్తే నీ జీవితంలో కూడా దేవుడే నిన్ను నడిపిస్తే, మన జీవితంలో కూడా దేవుడే నన్ను నడిపిస్తే నీ ముందు సముద్రం వచ్చినా భయపడవద్దు. ఆ రోజున దేవుడు వారిని నడిపించాడు. ఆ నడిపించినప్పుడు వారికి సముద్రం వస్తే సముద్రాన్ని పాయలు చేసి ఆరిన నేలను నడిపించారు దేవుడు వారిని. ఇలా అలాగే నిర్గమకాండము 15వ అధ్యాయము 19వ వచనములో ఫరో గుర్రములు అతని రథములు అతని రౌతులను సముద్రములో దిగగా యెహోవా వారి మీదికి సముద్ర జలములను మళ్లించెను. అయితే ఇశ్రాయేలీయులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిరి. చప్పట్లు కొడదాం. ఎలా నడవాలో తెలుసు వారు. కారణం ఏంటంటే ఎవరు నడిపించారు? చెప్పాలి గట్టిగా. మార్గం ఎలా చూపించిన దేవుడు ఆ మార్గంలో నడవచ్చు కదా. వంకరగా వెళ్ళారు, తిప్పలు పడ్డారు, శ్రమలు పడ్డారు. నీ జీవితంలో వంకర త్రోవల్లో వెళ్ళొద్దు. దేవుడు నీతో నీవు ఎలా నడవాలో నీకు ఈ గ్రంథమునిచ్చారు. వాక్యానుసారంగా నడుచుకో. దేవుని వాక్యం ఏం చెబుతుంది, ఎలాగో నడవని చెబుతుంది, ఎలాగో నడిస్తే నీకు మేలని చెబుతుంది. ఈ దేవుని మాటలే, ఈ మాట ప్రకారంగా నడుచుకున్న వారికి ఏ కీడు రాదు, ఏ వ్యాధి రాదు, ఏ సమస్య రాదు, ఏ కష్టం రాదు. ఒకవేళ వచ్చినా ఎర్ర సముద్రాన్ని దాటించిన దేవుడు నీకొచ్చిన సమస్యను దాటించరా? చెప్పాలి, మాట్లాడాలి. దాటిస్తా. నీవు నడుచు, చక్కగా నడవడం నేర్చుకో. అటు ఇటు చూడొద్దు, అటు ఇటు చూడదు, ఎక్కడ చూడదు. నువ్వు బాగానే నడుస్తుంటావు, రే పెద్ద భక్తి చేస్తున్నావురా ఈ మధ్య, రారా అంటారు నీ స్నేహితుడు. వెంటనే ఆ దారిలోకి వెళ్ళొద్దు. వాడిని తిప్పుకోండిరా ఇక్కడ, రే నువ్వు నడిచేది మంచిది కాదురా, ఎందుకు అలా తిరుగుతున్నావురా, ఎందుకు అలా త్రాగుతున్నావురా, రే ఆ త్రాగేదేదో ఇంట్లో పిల్లలకు పెడితే మంచిగా భోజనం చేస్తారా అని చెప్పు. వారికి కూడా నీ స్నేహితుని కూడా మార్చుకోవడానికి ప్రయత్నం చేయి. నీవు ఆ వంకర త్రోవలోకి వెళ్ళావనుకో, అతను బాధపడతాడు, నీవు బాధపడతావు. చాలా మంది కుమార్తెలారా, మీరు మంచి మార్గములో నడవండి. ఎవరి బిడ్డలారా, మీ మార్గము దేవునికి మహిమకరముగా ఉండాలి. పెద్దలారా, మీ మార్గము దేవుని వాక్య ప్రకారంగా ఉంటే అది మీకు క్షేమము, మీ బిడ్డలకు క్షేమము. మీరు అలా కాకుండా దేవుడు వారిని ఎలా నడిపించారో తెలుసు వారికి. ఆయన నడిపించినది తెలుసు వారికి. అయినా వారి ఇష్టం వచ్చినట్లుగా వారు నడిచారు. ఇంకా మనం బైబిల్లో కొన్ని వచనాలు చూసినట్లయితే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 16వ వచనం. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం.
వారు ఎరుగని మార్గమున గుడ్డి వారిని తీసుకొని వచ్చెదను వారి ఎరుగని త్రోవలలో వారిని నడిపింతును వారి ఎదుట చీకటిని వెలుగుగాను. వారి ఎదుట దేవుడు అంటున్నాడు. ఈ మాటలు బాగా వినాలి. మీరు ఎలా వెళ్ళాలో కొన్నిసార్లు అంటారు, ఎలా వెళ్ళాలో నాకు తెలియట్లేదు, జీవితం ఇక ముందుకు వెళుతుందో తెలియదు. కొన్నిసార్లు అలా కనిపిస్తుంది మన జీవితంలో. ఈ సేవలో 2015వ సంవత్సరంలో 16వ సంవత్సరంలో వచ్చిన శ్రమకు అనిపించింది ఒకసారి ఎలా ముందుకెళ్ళాలి. దారులన్నీ మూత వేయబడినట్లుగా అయిపోయింది. మనం పాడుకుంటాం కదా, అంధకారమే దారి మూయగా నిందలే నన్ను కృంగదీయగా, అంధకారమే దారి మూయగా నిందలే నన్ను కృంగదీయగా, తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, తన చిత్తము నెరవేర్చుతాడు, గమ్యము వరకు నన్ను చేర్చుతాడు, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు శ్రమలోనైనా నన్ను విడువడు, నడిపిస్తాడు. అందరూ పాడాలి. శ్రమలోనైనా అడుగులు తడబడిన అలసట పైబడిన, అడుగులు తడబడిన అలసట పైబడిన, చేయబట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన, చేయబట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన నడిపిస్తాడు. గట్టిగా చెప్పకూడదు. నీ జీవితంలో నీకు వచ్చిన శ్రమలో నిన్ను అందరూ విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, నిన్ను మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. ఎలా ముందుకెళ్తావో వెళ్ళు, చూద్దామనవచ్చు. నిన్ను ఎవరైనా విడిచిపెట్టచ్చేమో కానీ ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన అంటున్నారు కదా, వారు ఎరుగని మార్గములో వారిని నడిపిస్తాను. నీవనుకోలేవు, దేవుడు నాకు ఎంత గొప్ప స్థితి ఇస్తారా, దేవుడు నన్ను ఎందుకో గొప్పగా చేస్తారా. ఆ రోజున నేను కూడా అనుకోలేదు, ఆ శ్రమలో నేను కూడా అనుకున్నాను, ఇక అయిపోయిందిలే నా జీవితం, ఇక అయిపోయిందిలే నా సేవ. అప్పుడు నేను ఏడ్చాను, అప్పుడు నేను చాలా సార్లు ఏడ్చాను. అది తలంచుకుంటే ఇప్పటికి కూడా దుఃఖం వస్తుంది. నేను స్వార్థంగా ఆలోచించానేమో అనిపించింది. అప్పుడు అనిపించింది నాకు, నేనేం చేశాను, ఎంత తప్పు చేశాను, ఎంతో దేవుడు నాకు ఇస్తే కొంతైనా దాచుకోలేదే. అయ్యో, ఇప్పుడు నా పిల్లలకి ఏం పెట్టుకోవాలి. మీ అందరు మీలో చాలా మంది అప్పటికి 100 రూపాయలు కూడా వేసుకునే స్తోమత లేని బిడ్డలు ఉన్నారు. ఎలాగ ముందుకు వెళ్ళాలి? అయితే ఎవరైనా విడిచిపెట్టొచ్చేమో కానీ ఆయన మనలను విడిచిపెట్టేవాడు. ఆయన అంటున్నాడు, ఎరుగని మార్గంలో నడిపిస్తాను. నీవు ఒక్కరుగా నడిస్తే నీవు నష్టపోతావు, కానీ నీవు నా మార్గంలో నడిస్తే నేను నిన్ను నడిపిస్తాను, ఎరుగని మార్గంలో నడిపిస్తాను. గుడ్డి వారికి వారి ఎదుట చీకటిని వెలుగుగాను, చీకటిని ఒకవేళ నీ ముందు అంధకారము, చీకటి అనబడే శ్రమ ఉన్నా కష్టం ఉన్నా చీకటిని వెలుగుగాను, వంకర త్రోవలను చక్కగాను చేస్తాను అంటున్నారు ఆయన. నేను వారిని విడువను, వారిని విడువక ఈ కార్యములు చేస్తాను. నీ జీవితంలో వంకర ఉందా, ఆయన నడిపిస్తానంటున్నారు. కాబట్టి యూదుల వలె నీకు ఇష్టం వచ్చిన మార్గములో వెళ్ళొద్దు, వంకర తింకరగా వెళ్ళొద్దు.
నీవు, నీ బిడ్డలు, నీ కుటుంబం ఒక మంచి మార్గములో ముందుకు వెళ్ళాలి. ఈ రోజున చెప్పుకోవచ్చు, మన సంఘ బిడ్డలు ఒక మంచిగా ఈ సేవ వెళ్తుంది. ఇలాగే వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలి, ఇలాగే వెళ్ళాలి. వంకర క్రాస్ అనేది జరగకూడదు. చక్కగా పరలోకమునకు వెళ్ళే వరకు, ఆయన మేఘములో మనం తీసుకొని పోయేంత వరకు, ఆయన మధ్య ఆకాశములకు వచ్చేంత వరకు మన యొక్క నడక ఆయన వైపు చూస్తుందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడు ఆయన యేసు వైపు చూచుచు పందెమందు ఓపికతో పరిగెత్తుదాం. ఆయన వెంట పరిగెత్తుదాం. ఆయన చూస్తూ పరిగెత్తుదాం. ఈ జీవితం ఉన్నంత వరకు, ఈ ప్రాణం ఉన్నంత వరకు. కనుక ప్రియులారా, ఇంకొక వచనములో కూడా ప్రభు తెలియజేసే మాట యెషయా గ్రంథము ప్రియులారా గమనించాలి. 30వ అధ్యాయము 21వ వచనం. మీరు, దేవుడు అంటున్నారు, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ దీనిలో నడుముడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడు. నీవు అటు ఇటు తిరగాలనుకుంటున్నావా? దేవుడు నీకు వినిపిస్తున్నాడు కదా, నీవు అటు ఇటు తిరగవద్దు. కుడి తట్టు ఎడమ తట్టు తిరగవద్దు. నీకు ఇదే మంచి మార్గం, ఇందులోనే నీవు నడుము. ఏ మార్గం మంచిది? యేసయ్య మార్గం మంచిదా కాదా? మాట్లాడలేదు. యేసయ్య మార్గం మంచిదా కాదా? గట్టిగా చెప్పాలి. మంచిదా కాదా? చెడ్డ మార్గమా మంచి మార్గమా? ఈ మార్గములో నడవండి. ఇంకా లాస్ట్ ఒక మాట చదివి ఇంకొక మాటను చెప్పి ముగిస్తాను. ప్రియులారా, మరొక వచనాన్ని సామెతల గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం. సామెతల గ్రంథం 15:19. సోమరి మార్గము ముళ్ళ కంచెట. ఎవరి మార్గం చెప్పండి? సోమరి మార్గం ముళ్ళ కంచె. అంటే సోమరిగా ఉంటే ముళ్ళ మీద నడిచినట్లే జీవితం. పని చేయకపోతే ಏನಪ್ಪ ತಿಮ್ಮಪ್ಪ ಸ್ವಲ್ಪ ಕನ್ನಡ ಕಲಿಸಬೇಕು ನನಗೆ. ಕೆಲಸ ಮಾಡದಿದ್ದರೆ ಎಲ್ಲಿ ನಡಬೇಕಂತ ಮುಳ್ಳುని ముల్లె అంటారా కన్నడలో? ಕೆಲಸ ಮಾಡಿಲ್ಲందరే చెప్పండి ముళ్ళ మీద నడవాలట. సోమరి మార్గం ముళ్ళ కంచె, యథార్థవంతుల త్రోవ రాజమార్గము. చెప్పకూడదా? యథార్థముగా బ్రతికేవారి త్రోవ, దేవుని కొరకు బ్రతికేవారి త్రోవ, దేవుని మార్గములు నడిచేవారి త్రోవ ఎలాంటిదంటే రాజమార్గం. రాజుల మార్గం ముళ్ళుంటాయా? చెప్పండి. రాజుల మార్గంలో చెత్త. ఒక మంత్రి వస్తున్నాడు అనుకోండి, ఒక అధికారి వస్తున్నాడు అనుకోండి, ఆ దారంతా ఏం చేస్తారు? అప్పటి వరకు గుంతలుగా మెట్టలుగా ఉన్నవన్నీ రే వస్తున్నారా, అధికారం వస్తున్నారా, అంత బాగా చేయాలని చెప్పి ఎక్కడెక్కడో మట్టి తెచ్చి అంత బాగా వేసి వేస్తారా? చేయరా? దేవునిలో నడిచే వారి మార్గము కూడా రాజమార్గం అట. నువ్వు రాజమార్గములో నడుస్తావో, వంకర దగ్గరగా నడుస్తావో నీవే. ఎందుకు ఈ మాటలు అంటే, క్రిస్మస్ కదా ఈ మాటలు ఏంటంటే, అయ్యగారు అన్నారు, నీవు మొదటిగా లోతులతో పండుగ చేసుకోవద్దు, లోటులతో పండుగ చేసుకోవద్దు. నీలో ఏవో లోపాలన్నీ పెట్టుకుని పండుగ ఎన్ని పండుగలు చేస్తే లాభం? నీలో కొండ అనబడి హెచ్చింపు పెట్టుకొని ఎన్ని పండుగలు చేస్తే ఏం లాభం? అయ్యగారు అన్నారు, నీలో ఇప్పుడు చెప్పినట్లుగా వంకర తింకరగా ఉంటూ ఎన్ని పండుగలు చేస్తే ఏం లాభం? ఇవన్నీ తీసివేసుకున్నప్పుడే అసలైన పండుగ. ఆయన నీ హృదయంలోనికి రావడానికి, ఆయన నీ ఇంటిలోనికి రావడానికి, పశువుల తొట్టులోనికి వచ్చిన ప్రభువు నీ హృదయంలోనికి రావడానికి ఈ అడ్డులన్నీ పోవాలి, లోతులు పోవాలి, కొండలు పోవాలి, కొండలు చదునవ్వాలి, లోతులు పూడ్చబడాలి, వంకర చక్కగా చేయబడాలి. లాస్ట్ మాట ఏంటి? కరుకు. ఏంటి చెప్పండి? కరుకు అంటే, కరుకు అంటే నోట్లో ఏవో తినేస్తున్నావు, కరుక్కుమని పడుతుంది. ఏదో మెత్తవైతే నమిలేస్తాం. అన్నం చేశారు, అందులో ఒక రాయి పడింది, అప్పుడు ఎలా కనిపిస్తుంది చెప్పండి? కరుకు గట్టిగా అయిపోతుంది.
ఆ పనులన్నీ ఒక్కసారిగా. అప్పుడు ఇంకా మా సారోళ్ళు అయితే మిమ్మల్ని ఏమంటారమ్మా, బియ్యం చేసి అన్నం చేయాలని బుద్ధి లేదా నోట్లో రాయబడి చూడు అంటారంటారా? మాట్లాడాలమ్మా అనిపించుకున్న వాళ్ళు కూడా ఉంటారు. ఒకసారి ఆ చాట్లోకి వేసుకుని అలాగా శుభ్రం చేసి రాళ్ళున్నా ఏమని చూసుకున్నది లేదా అని తెలుసు. కనుకంటే రాయి కఠినము. జీవితాన్ని ఎప్పుడు కఠినము చేసుకోవద్దు, మనసును ఎప్పుడు కఠినముగా చేసుకోవద్దు, నీ మాట ఎప్పుడు కఠినముగా ఉండకూడదు. యూదుల్ని ఎవరైనా అయ్యా మీరు యేసయ్య నమ్మనంటే వాళ్ళకి మేము నమ్మం యేసయ్య ఇంకా రాలేదు అంటారు. మాకు రక్షణ అవసరం లేదంటారు ఇప్పటికి కూడా యూదులు. యేసంటే మేము నమ్మం, ఇంకా రాలేదు వస్తాడంటారట. రక్షణ పొందంటే మాకెందుకు రక్షణ, మీరు దేవుని పిల్లలం అని కరుగ్గా మాట్లాడతారు. నేను కూడా అనేక మంది కరుకు సమాధానం, కఠినమైన మాటలు, మనస్సును బాధ పెట్టే మాటలు, వారి మనస్సు కఠినము చేసుకొని మాట్లాడతారు. కరుకు కూడా చాలా ప్రమాదకరమైనదని బైబిల్ మనకు కొన్ని వచనాల్లో చూచినట్లయితే, దేవుని యొక్క వాక్యములో కీర్తనల గ్రంథము 95వ సంకీర్తన 8వ వచనము, ప్రియులారా సామెతల గ్రంథము 28వ అధ్యాయం 14వ వచనము, అలాగే సామెతల గ్రంథము 29వ అధ్యాయం 1వ వచనము. ఒక్కసారి అందరూ లేచి నిలబడి లాస్ట్ గా రోమ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. ఈ వచనములన్నింటిలో కూడా కరుకు లేక కఠినమును గూర్చి వ్రాయబడింది. చదవండి. అరణ్యమందు మెరీబా యొద్ద వీరు కఠినపరచుకొని ఉండినట్లు మస్సా దినమందు మీరు కఠినపరచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. జాగ్రత్తగా వినాలి. యూదులైన వారు, ఇశ్రాయేలీలైన వారు దేవుని ద్వారా ఎన్ని కార్యాలు చూచినా వారి మనస్సును ఏం చేసుకున్నారట చెప్పండి? కరుకు లేక కఠినం. దేవుని ద్వారా అద్భుతాలు చూచారు కానీ కఠినము వారి జీవితము, కరుకు. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 14వ వచనము, సామెతల గ్రంథము 29 మొదటి వచనం. త్వరగా చదవండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకునివాడు కీడులో పడును. హృదయమును కఠినపరచుకునివాడు ఎక్కడ పడును? కీడులో పడతాడు. జాగ్రత్త. కఠిన మనస్సు ఎవరికి ఉండకూడదు. కఠిన మనస్సుతో నీవు పండుగ చేసుకోవద్దు. ఎంతవరకు మారకుండా నీ మనస్సు కఠినంగా ఉందేమో, ఈ రోజున దేవుడు నీతో మాట్లాడారు. నీ కఠిన మనసు తీసివేసుకో, నీ మనస్సు మెత్తగవ్వాలి. అందుకే అంటాడు కదా, రాతి గుండె తీసివేసి మాంసపు గుండెను మీకు అమరుస్తాను అంటాడు దేవుడు. చాలా మంది హృదయము కఠినము. కొంతమంది దేవుని నమ్మండి అంటే మేము నమ్మము. ఎలా ఉంటుంది వారి సమాధానం? ఇలాగే ఉంటుందా? నాకు అలా చెప్పండి. మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. అలాగా నేను అలా మాట్లాడిన ఎవరిని దేవుని నమ్మండి అంటే ఎందుకు నమ్మాలి? ఏంటి మాకేం తక్కువ? మాకు డబ్బు తక్కువ, మాకు బంగారం తక్కువ, లేకపోతే మా క్యాస్ట్ తక్కువ? ఏం తక్కువ అనుకున్నావు? ఎవరికో చెప్పుకోపోండి అంటారు. కఠినం. దేవుని పిల్లలలో కఠినత్వం ఉండకూడదు, కరుకు ఉండకూడదు. కరుకుతో నీవు పండుగ చేస్తే ప్రయోజనం లేదు. కరుకుగా ఉన్న హృదయంలోనికి ప్రభువు రాదు. కఠినం పోవాలి, మెత్తదనము రావాలి. సామెతల గ్రంథము చదవండి 29వ అధ్యాయం 1వ వచనం. ఎన్నిసార్లు గతించినను లోబడని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఈ మాట బైబిల్లో చాలా కఠినంగా రాయబడింది. చెప్పండి, అందరూ చెప్పండి. ఎన్నిసార్లు చెప్పినను
అందరూ చెప్పండి, మీకు అర్థం అవ్వాలి. ఎన్నిసార్లు చెప్పినను లోబడిని వాడు మరి తిరుగు లేకుండా హఠాస్తుగా నాశనమగును. ఈ మాట బైబిల్లో ఉంది. దేవుడు నీతో చెప్తున్నారు. బహుశా ఈ సంవత్సరం అంతా 11 నెలలు చెప్పారు. నీలో మార్చుకోవలసిన ఉంటే మార్చుకోవాలి. కొంతమంది మందిరానికి వస్తారు, అన్ని అలవాట్లు ఉంటాయి, త్రాగుతారు, గొప్పగా చెప్పేస్తారు. నాకు కనపడుతుంటారు, అంతా దేవునికి కనపడుతుంటారు. మొదటిగా నాకు కూడా కనపడుతుంటారు ఒక్కోసారి. మొన్న ఒక క్యాండిడేట్ గొప్పగా చెప్పేశారు నాకు, అంగయ్యా ఎంగయ్యా అని కన్నడలో. మొన్న నేను బజార్కి వెళ్ళి వస్తున్నాను, నన్ను చూడలే ఆ క్యాండిడేట్, నేను చూసా. కూర్చొని బీట్ చేస్తున్నాను అనమాట, రైలు పొగలాగా బయటికి. ఎంతమంది ఉన్నారు దొంగలు, మారని వారు. మారకపోతే, మనసు కఠినమైపోతే, దేవుడు చెబుతున్నారు కడవరి దినాల్లో నీవు మారకపోతే నాశనము తెచ్చుకుంటావు, నీవు మారకపోతే నష్టాన్ని తెచ్చుకుంటావు, నీవు మారకపోతే కష్టాన్ని తెచ్చుకుంటావు. అమ్మా, ఎంతమంది కఠినమైన స్త్రీలు ఉన్నారు, కుటుంబంలో ప్రేమ లేని వారు ఉన్నారు. ఎంతమంది కఠినమైన పురుషులు ఉన్నారు, కుటుంబాన్ని పట్టించుకోని వారు ఉన్నారు. దేవుడు నీతో ఈ రోజున మాట్లాడుతున్నారు. ఆయన నిన్ను గద్దిస్తూ ఉన్నారు. నీ మనస్సు మార్చుకో. నీ మనస్సు మార్చుకోకపోతే నీవు తెచ్చుకునేది ఏమీ కాదు. కానీ బైబిల్ చెబుతుంది నష్టమే, నాశనమే. నేను చెప్పట్లేదు, నేను చెప్తే ఒకవేళ నన్ను తిట్టేస్తారు. మీరు అవసరమైతే కొంతమంది అలా చేస్తారు. మంచి వాక్యాలు చెప్పయ్యా, అన్ని ఆశీర్వాదాలు రావాలి. పాస్టర్ గారు కొంతమంది, నిಮಗೆ ಎಲ್ಲ ఆశీర్వాదాలు పడతాయి, మీకు అవి వస్తాయి ఇవి వస్తాయి అని చెప్తే బాగా ఇష్టం అన్నమాట. ఇలాంటి మాటలు చెప్తే ఒకసారి యేసన్న గారు వాక్యం చెప్తుంటే ఒక ఆయన గట్ర పొరక తీసుకొని ముఖం మీద కొట్టినట్లయిందట. పొరక తీసుకొని ముఖం మీద కొట్టినట్లయిందట. మరలా చెప్పాడు అదే మాట, మరలా కొట్టినట్లయిందట. అప్పుడు పక్కన అన్నాడు, యేసన్న గారికి ఏంటట, ఎవరెలాగుంటే, ఎవరు త్రాగితే, ఎవరేం చేస్తే ఏంటట, యేసు ప్రభు గురించి చెప్పొచ్చు కదా అంటున్నాడట క్యాండిడేట్. అంటే యేసు ప్రభు గురించి అంటే గుడ్డలను బాగు చేసినాడు, కుంటలను బాగు చేశాడు, ఇంతవరకే చెప్పాలన్నమాట. ఇంకేం బైబిల్ చెప్పకూడదు. అతను అలా పక్కన అంటూ ఉండగానే మరొకసారి తెప్పేసినట్లేదట. బైబిల్ తీసి, ముద్ర ఈ రోజంతా నాకే పడుతుంది వాక్యము, తీసుకోరే బైబిల్, నేను వెళ్ళిపోతా అని చెప్పి మనోడు పైకి లేచి వెళ్ళిపోతున్నాడు. రోషంతో వెళ్ళిపోతూ ఉండగా ఈలోపు ఎవరికో డ్రైవింగ్ సరిగా రాక ఎల్బోట్ తగిలించుకొని వస్తున్నాడు. వాడికి డ్రైవింగ్ సరిగా రాక సర్ర చక్కగా వచ్చి కాళ్ళ కొట్టేశాడు, 2 కాళ్ళు విరిగిపోయాయి. ఆ రోజు 1000 రూపాయలు తెచ్చుకున్నాడు. అప్పట్లో కానుక ఇవ్వాలని 1000 రూపాయలు కూడా కానుక వేయకుండా వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోగానే భార్యతో అంటున్నాడు, ఇదిగో ఫస్ట్ యేసన్న గారు రమ్మని ఇంటికి, అయ్యగారు రమ్మని అంటున్నాడు. ఎందుకే మందిరంలో నుంచి మధ్యలో వచ్చావు కదా, మరలా అయ్యగారితో నీకేంటి మంత్రులు నేను చెప్తాను తర్వాత రమ్మని అంటున్నాడట క్యాండిడేట్. ఏంటయ్యా మధ్యలో వెళ్ళిపోయావంటే, ఏంటయ్యా ఈరోజు వాక్యం అంతా నన్నే కొట్టినట్లుగా ఉంటే నేను వచ్చేసానయ్యా, అందుకే ఇలా జరిగింది. దేవుడు నీతో మాట్లాడినప్పుడు, గద్దించినప్పుడు, గద్దింపుకు లోబడితే ధన్యుడు అవుతావు. గద్దింపుకు లోబడకపోతే వచ్చేదేంటి చెప్పండి, నష్టమే, నాశనమే. కాబట్టి దేవుడు మనల్ని ఎన్నిసార్లు చెప్తున్నాడు, నీవెలా ఉండమని, దేవుల్లో ఉండమని, మంచి మార్గంలో ఉండమని. చాలా బాధ ఏంటంటే ఎవరెవరో మాటలు వింటారు కానీ దేవుని మాటలు అంటే వినరు. బంధువులు చెప్పే మాటలు బాగా వింటారు, స్నేహితులు చెప్పే మాటలు వింటారు. ఏదైనా ప్రార్థనతో చేద్దామంటే ఇల్లు ఓపెనింగ్ ఉందనుకో, ఎవరో చెప్తారు బంధువులు, పాలు పొంగించి పాస్టర్ గారు చూస్తారా ఏంటి, పాలు పొంగిస్తే పాస్టర్ గారు వచ్చి చూస్తారా, పొంగ ఫస్ట్
ఇంకా బంధువులు చెప్తే వినకపోతే వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పి మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, ఫస్ట్ పాలు పొంగిచ్చిన తర్వాత పాస్టర్ గారు రావాలి ఇంట్లోకి. బైబిల్ ఎక్కడ లేదు, ఉంటే మేమే చెప్తాం పాలు ఫస్ట్ అది. నీ ఇంటిలోనికి యేసు వస్తేనే ఆశీర్వాదం. ఏదైనా ఆచారాలు వద్దు, లోకాచారాలు. ప్రతిదీ దేవుడు నీతో చెప్తున్నారు ఎలా ఉండాలో. ఎవరి మాటలు వినవద్దు, ఎవరి మాటలు విను, దేవుని మాటలు విని ఆ మాట ప్రకారం నడిస్తే నీ జీవితం మారుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. లాస్ట్ గా ఆ 2 మాటలు చదివి ముగించుకుందాము. దేవుని యొక్క వాక్యములో ప్రియుల రోమ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, ఎబ్రీ పత్రిక, ఎబ్రీయులకు రాసిన పత్రిక, అక్కడ కూడా ఇందాక ఒక మాట చెప్పడం జరిగింది. మొదటిగా ఈ మాట చదవండి. నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. దేవుడు ఎవరి మీదకి ఉగ్రత పంపించారట? ఎవరైతే మారకుండా కఠినంగా ఉంటారో వారే దేనికి గురైపోతారు చెప్పండి? ఉగ్రతకు గురైపోతారు. నేడో రేపు ఆయన వచ్చిన తర్వాత. లాస్ట్ మాట ఎబ్రీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. నేడు మీరు ఆయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠిన పరచుకొనుకుడని ఆయనే చెప్పాను కదా. పాపం వల్ల కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠిన పరచబడుకున్నట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఎలయనగా మొదటి నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతం మట్టుకును గట్టిగా చేపట్టిన ఎడల క్రీస్తులో పాలివారమై ఉంటాం. దేవుడి యొక్క శబ్దము నేడు, ఆయన శబ్దం వినబడుతుంది, ఆయన మాటలు వినబడుతూ ఉండగానే, నేడు అనేది ఉండగానే నీ మనస్సును కఠినముగా కాకుండా కఠిన మనస్సును తీసివేసుకొని మంచి మనస్సుగా చేసుకో. అలా చేసుకోకపోతే నీ జీవితానికి నీవు ప్రమాదాన్ని తెచ్చుకుంటావు. నేడు అనే సమయం ఉండగానే నేడే మంది ಇವತ್ತೇ ಯಾರ್ದು ಇವತ್ತೇ ನಮ್ದು, ನಾಳೆ ನಮ್ದಲ್ಲ. ನಾಳೆ ಏನಾಗುತ್ತದೋ ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಕರೆಕ್ಟ್ ಏನೋ ತಿಮ್ಮಪ್ಪ? దేవునికి మహిమ కలుగును గాక. కన్నడలోనే మాట్లాడతారని మాట్లాడతా ఎప్పుడైనా కానీ, అందుకే అడుగుతున్నా. ನಾಳೆ ಏನಾಗುತ್ತದೋ ಯಾರಿಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ನಮಗೆ ಗೊತ್ತಿಲ್ಲ. ಮತ್ತೆ ಯಾರಿಗೈనా ದೊಡ್ಡವರಿಗೆ ಗೊತ್ತಾ చెప్పండి? డబ్బున్న వాళ్ళకు తెలుసా? కోటీశ్వరులకు తెలుసా? ఎవరికి తెలియదు. అందుకే దేవుడు అంటున్నారు, నేడు అనేది ఉండగానే, నేడే నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయము, నేడే నీవు మార్చుకోవడానికి ముఖ్యమైన సమయం. రేపు రేపు అనేది వేయద్దు. రేపుకు రూపు లేదు అన్నారు దైవజనులు. కాబట్టి జీవితాన్ని మార్చుకో. లోతులు సమానం చేసుకో, పూడ్చబడాలి. కొండలు తీసివేయబడాలి, సమానం చేయబడాలి. వంకర త్రోవలు చక్కగా చేయబడాలి. ఇదిగో చివరిగా కరుకు పోవాలి. ఇవన్నీ పోయినప్పుడు అసలైన పండుగ చేసుకోవచ్చు. ఇవన్నీ పెట్టుకుని పండుగలు చేస్తే కూడా ఆశీర్వాదము లేదు. ఇవన్నీ తీసివేసుకొని నిజమైన పండుగ చేసి దేవుని ద్వారా దీవెనలు పొందుదాం. అట్టి భాగ్యం దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. కళ్ళు మూసుకుందాం. క్రిస్మస్